అందరికీ వందనాలు. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. సో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము కూడా లేదు. సో చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి తీసుకురానికి తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాం. సో ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆ వెలుగు మార్గంలో నడవాలని, మనము కూడా ఆ వెలుగులో జీవించాలని, అగాధంలో చీకటిలో మనము పడిపోయినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగు మనకు వచ్చిన తర్వాత సో మనము కూడా వెలుగు సంబంధాలుగా మార్చబడ్డాం. సో మనం కూడా వెలుగు మార్గంలో జీవించి దేవుని యొక్క దీవెను మనం పొందుకున్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైంది, నడిపించి దీవించి ఆశ్రయించును గాక.